బంగారం వెండి ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు. రోజు రోజుకి గోల్డ్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కాస్తైనా ధరలు తగ్గుతాయని ఎదురు చూసిన బంగారం ప్రియులకు నిరాశ తప్పడం లేదు. రోజు రోజుకి పెరిగే ధరలతో ఇంకా బంగారం కొనే పరిస్థితి రాదేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బంగారం వెండిపైన పెట్టుబడులే సేఫ్ గా భావించి ఇన్వెస్ట్ చేస్తుండటంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక ఒక్క రోజులోనే తులం బంగారం ధర 5,000 పెరిగింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అటు వెండి 3 లక్షలు దాటి పరుగులు పెడుతోంది. తులం బంగారం ధర 3 రోజుల్లో 10,000 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,440కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,640కి చేరింది. ఇక కిలో వెండి ధర 2 రోజుల్లోనే 28,000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 3,28,000గా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి చర్చించడానికి మాధవిరెడ్డి ఫైనాన్షియల్ అడ్వైజర్ జూమ్ కాల్లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి ఎలా చూడాలంటారు? మొత్తానికి ఆల్ టైంకి అయితే బంగారంతో పాటు వెండి కూడా హైలో చేరిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇక ముందు ముందు సామాన్య ప్రజలకి బంగారం కొనడం ఒక కలగానే మిగిలిపోతుంది అనుకోవచ్చా ఏంటి? సో ఒక్కసారిగా ట్రెండ్ అనేది మనకి కమోడిటీస్ వైపు వెళ్ళిపోయిందండి. సో ఇది మనం ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం గమనించాలి. సో అందరూ కూడా అంటే అసెట్ క్లాసెస్ అంటే ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాము. సో మనం గ్లోబల్ గా చూసుకుంటే మేజర్ గా దట్ యూస్ టు బి డాలర్, యుఎస్ డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యుఎస్ డాలర్ అనేది చాలా సేఫెస్ట్, అది ఎప్పటికీ అలానే స్ట్రాంగ్ గా ఉంటుందని గ్లోబల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి యుఎస్ డాలర్ లో పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ సేఫ్టీ హెవెన్ అనుకుంటే మనకి యుఎస్ ట్రెజరీ ఈ బిల్ వాటి మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళండి. ఎఫ్ఐఐస్ కానీ గ్లోబల్ గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఒక కొత్త నినాదం అనేది స్టార్ట్ అయింది, దట్ ఈస్ కాల్డ్ సెల్ యుఎస్. సో యుఎస్ ని మనము దూరంగా పెట్టాలి. యుఎస్ కి సంబంధించిన డాలర్ కానీ లేకపోతే యుఎస్ కి సంబంధించిన మనకి ఏదైతే ట్రెజరీ ఈల్డ్స్ బాండ్స్ ఉన్నాయో అవి కూడా మనకి దాదాపుగా తగ్గిపోతున్నాయండి. సో కంప్లీట్ గా ఇప్పుడు ఆ అమౌంట్ ఏదైతే మనకి కనిపిస్తుందో, అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మనకి యుఎస్ డాలర్ వైపు వెళ్ళేవో లేకపోతే యుఎస్ బాండ్ ఈల్డ్స్ వైపు వెళ్ళేవో, ఇప్పుడు ఆ మనీ అంతా కూడా ఇంకా నెక్స్ట్ బెస్ట్ సేఫెస్ట్ హెవెన్ అంటే ఏంటి అంటే కమోడిటీస్ అని చెప్పి ఇప్పుడు మీరు నాట్ ఓన్లీ అండి, అంటే మీరు గోల్డ్ సిల్వరే అంటున్నారు, కాపర్ కూడా అదే విధంగా పెరుగుతోంది. ఆ తర్వాత ఇథీరియం, అట్లా ఇలా ఏది మీరు అల్యూమినియం ఏది తీసుకున్న మెటల్స్ అనేవి ఒకసారి ఒక రకమైన అంటే పేపర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం తగ్గిపోయింది. ఏవైతే ఫిజికల్ ఈ అసెట్స్ కమోడిటీస్ అయినా వీటిపైన ట్రాన్స్ఫర్మ్ అనేది జరుగుతుందండి. సో ఇది కేవలం ఈ పేపర్ అసెట్స్ మీద నమ్మకం తగ్గిపోవడమే, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఎస్పెషలీ ఈ డాలర్ మీద కానీ లేకపోతే యుఎస్ నే కంప్లీట్ గా నిన్న మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ కూడా దాదాపుగా 2% ఎప్పుడు లేనంతగా ఒక్కసారిగా అది మనకి పడడం చూసామండి. సో ఈ మనీ అంతా మరి ఎక్కడికి వెళ్ళాలి? సో ఇప్పుడు ఇంత అన్సర్టనిటీలో ఉండేటప్పుడు ఎక్కడైనా సేఫ్టీ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎన్ని మంత్స్ పడుతుంది లేకపోతే ఒక ఇయరే పడుతుందా అనేది మనం చెప్పలేమండి. ఇవన్నీ ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ కానీ లేకపోతే మనకి అక్కడ ఇరాన్ ఇష్యూస్ కానీ జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ చాలా పీక్స్ లో ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళందరినీ అంటే ఈ ట్రంప్ స్టార్ట్ చేసిన ఈ గ్రీన్లాండ్ ఎక్విజిషన్ అనేది అది మొత్తం అంతా కూడా డిస్టర్బ్ చేస్తోందండి. పొలిటికల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి బాగా క్రియేట్ చేస్తుంది. సో ఆయన నాకు గ్రీన్లాండ్ కావాలి, అదేదో బిడ్ వేస్తారు చూడండి ఆప్షన్ లో, నాకు ఇది కావాలి గ్రీన్లాండ్ నేను ఎలా అయినా నేను ఎక్వైర్ చేసుకోవాలి. దీనికి ఎగెనెస్ట్ గా ఎవరైతే వచ్చారో ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ కొన్ని నేషన్స్ ఉన్నాయండి, అందులో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళైతే ఎగెనెస్ట్ గా ఉన్నారండి. మేము గ్రీన్లాండ్ అనేది ఎట్లా అనేది వాళ్ళు కొంచెం రిటాలియేట్ చేస్తున్నారు, దానికి ఎగెనెస్ట్ గా వెళ్తున్నారు. సో ఇది ఈ ఇద్దరి మధ్య అంటే యుఎస్ కి ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య అసలు ఒక వారే జరుగుతుంది అన్నట్టుగా మనకి సైలెంట్ గా కనిపిస్తుందండి. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తారు? సో ఈయన ట్రంప్ తగ్గుతారా లేకపోతే యూరోపియన్ యూనియన్ కంట్రీసే ఇంకెందుకులే అని వదిలేస్తాయా అనేది అసలు ఏమీ అర్థం కావట్లేదండి. ఈయనైతే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ లో ఆయన ఏమంటున్నారంటే మీ మీద ముందు టారిఫ్స్ వేస్తాము, యూ షుడ్ నాట్ స్టాప్ ఏదైతే గ్రీన్లాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నామో సో మీరైతే స్టాప్ చేయొద్దు, మీరు కానీ
స్టాప్ చేస్తే మీ మీద ఇమ్మీడియట్ గా అంటే ఈ ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్స్ వేస్తాము, ఇంకా మీరు తగ్గకపోతే 25% టారిఫ్స్ వేస్తాను అని టారిఫ్స్ తో భయపెడుతున్నారు. కానీ యూరోపియన్ యూనియన్స్ కూడా అదే విధంగా రిటాలియేట్ చేస్తున్నారండి. యుఎస్ చేస్తున్న ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉందో, అంటే ఈయన ఇక్కడతో ఆగినట్టుగా కూడా కనిపించట్లేదండి. ఇప్పుడు ఆయన ఇరాన్ మీద ఎక్వైర్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ క్యూబా ఉంది, మెక్సికో ఉంది, ఇలా ఈయన అన్ని కంట్రీస్ మీద వెళ్తూ ఉంటే సో హౌ లాంగ్ రిటాలియేట్ చేయకుండా దానికి ఆపకుండా ఎవరైతే ఉండలేరు కదండి. సో దే హ్యావ్ స్టార్టెడ్ సెల్ అమెరికా అన్నది ఏదైనా స్టార్ట్ అవుతుందేమో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంతవరకు ఇక సేఫెస్ట్ హెవెన్ మనీ ఇంకెక్కడైనా పెట్టుకోవాలి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి ఇలా పెరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుందండి. ఎస్ మాధవిరెడ్డి గారు, చూసుకుంటే మెయిన్గా అయితే బంగారం సంబంధించి చూసుకుంటే వెండికి రెండు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉందా? అలాగే ప్రభుత్వం వెండి మార్కెట్ను పర్యవేక్షిస్తుందా? సో వెండి అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా చూసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే రిస్క్స్ వస్తాయో అది మనకి ఎప్పుడూ తెలుసు. వార్ వచ్చినప్పుడు కానీ, వార్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు కానీ, కోవిడ్ సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు డెఫినెట్ గా హెడ్జ్ అగేనెస్ట్ రిస్క్ ఏంటంటే మనం గోల్డ్ లో పెట్టుకోవడం. కానీ ఈసారి ఈ సిల్వర్ అనేది ఎందుకు యాడ్ అయిందంటే దానికి సెపరేట్ రీజన్స్ ఉన్నాయండి. సిల్వర్ పెరగడానికి రీజన్స్ ఏంటంటే అక్కడ మనకి సప్లై కనిపించట్లేదు. ఇందులో చైనా పాత్ర చాలా ఉందండి. చైనా వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే ఈ సిల్వర్ నిల్వలు, మైన్స్, ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో పెట్టుకున్నట్టుగా ఎక్స్పోర్ట్స్ ని 1 year వరకు చైనా నుండి బయటకి సిల్వర్ ఎక్స్పోర్ట్స్ చేయకుండా అక్కడ ఆ దేశంలో బ్యాన్ విధించారంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా సిల్వర్ మీద వాళ్ళు డామినెన్స్ అనేది స్టార్ట్ చేశారో. సో ఒకవైపు డిమాండ్ పెరుగుతుంది, సోలార్ ఎనర్జీకి మనకి సిల్వర్ కావాలి, లేకపోతే ఏఐ డేటా సెంటర్స్ కి కొంచెం సిల్వర్ యూజ్ అవుతుంది, అలానే ఈవీ వెహికల్స్ కి సిల్వర్, ఇండస్ట్రియల్ అనేది అవసరం. ఇప్పుడు గోల్డ్ అనుకోండి మనం కొంటాము కొనకపోతాం, బట్ ఈ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ కి అవసరం కదండి. దాన్ని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు? సో ఒకవైపు మైన్స్ నుంచి మళ్ళీ అదే విధంగా సిల్వర్ ప్రొడక్షన్ జరిగి మార్కెట్ లోకి రావాలంటే టైం పడుతుంది కదండి. ఈ టైం ఎంతవరకు ఈ విధంగా ఈ చైనా అనేది హోల్డ్ చేసి ఉంటుంది, ప్రొడక్షన్ ని బయటకు రాకుండా, ఎక్స్పోర్ట్స్ చేయకుండా అనేది మనం చూడాలండి. అంతవరకు అంటే ఎంతవరకు షార్టేజ్ ఉంటుందో సిల్వర్, ఇక సిల్వర్ దాన్ని ఆపేదే లేదండి. ఇంకా 3,60,000 4 lakhs అయిపోయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే డిమాండ్ తగ్గట్టుగా సప్లై అయితే అస్సలు కనిపించడం లేదండి. మరి డాలర్ విలువ మార్పులు బంగారం ధరలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకవైపు ఇంటర్నేషనల్ ప్రైజెస్ లో గోల్డ్ పెరుగుతున్నాయి, దాన్ని మనము ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 5,500 ఔన్స్ పర్ డాలర్స్ అని చెప్పి మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఈ కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇండియన్ రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది, అంటే క్షీణించిపోతుంది. ఎప్పుడు లేనంతగా అంటే 91 రూపీస్ 31 పైసా వరకు మనకి ఎగెనెస్ట్ డాలర్ అనేది అది క్షీణించుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఆర్బీఐ ఏమైనా ఇంటర్వెన్షన్ తీసుకొని ఈ డాలర్ ని ఇంతవరకు అంతకన్నా మన రూపీని పడిపోకుండా ఆపే చర్యలు ఏమైనా తీసుకుంటుందా? లాస్ట్ టైం కూడా జరిగిందండి. 91 అవ్వగానే కొన్ని ఇంటర్వెన్షన్ అయ్యి, ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయ్యి కొంచెం మళ్ళీ 89 వరకు తీసుకొచ్చింది. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అనేవి మన దగ్గర ఏమవుతున్నాయంటే ఎఫ్ఐఎస్ విపరీతంగా సెల్ చేస్తున్నారండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్. మీరు గమనించారు లేదో, స్టాక్ మార్కెట్స్ నిన్న ఈ రోజు కూడా చాలా వరకు మనకి పడిపోవడానికి కారణం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని మేము చెప్తాము. సో ఎఫ్ఐఎస్ సెల్ చేసి వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్న ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ డాలర్ నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయండి. సో ఎప్పుడైతే అవుట్ ఫ్లోస్ ఎక్కువైపోయో మన రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. సో దీనికి మళ్ళీ ఆర్బీఐ ఏమైనా ముందుకొచ్చి దాన్ని కట్టడి చేసి ఈ ఏదైతే డిప్రిషియేట్ అయిపోతుందో మన రూపీ రోజు రోజుకి క్షీణించిపోతుందో దాన్ని ఆపి మళ్ళీ 89కి తీసుకొస్తే కొంచెం మళ్ళీ గోల్డ్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుందండి. అలా కాకుండా ఈ విధంగా రూపీ అనేది ఈ విధంగా ఫాల్ అయితే మాత్రం గోల్డ్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా మన ఇండియాలో ఇంకొంచెం పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ విధంగా 90 రూపీస్ ఇప్పుడు 91 రూపీస్, రేపు మళ్ళీ 92 అయితే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ వుడ్ బి ద గోల్డ్ ప్రైసెస్. Okay, right. Thank you for the information.